దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములో 12వ అధ్యాయము 5వ వచనము. సంఘమైతే ప్రార్థన చేయుచుండెను. పేతురుగారు చెరసాలలో ఉన్నారు. పేతురుగారి కోసం సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. మనము మనలో ఎప్పుడైతే ప్రార్థనా శక్తి తగ్గిపోతుందో అప్పుడు అన్ని వైపుల నుంచి పోరాటం జరుగుతుంది. వాటిని ఎదిరించాలంటే మనకి శక్తి కావాలి. ఆ శక్తిని మరలా తిరిగి దేవుని దగ్గరే మనం పొందుకోగలం. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో దేవుడు మనల్ని గొప్ప ధైర్యంతో నింపుతారు. అయితే దేవునికి కావాల్సింది గొప్ప గొప్ప వాళ్ళ అవసరం లేదు, కానీ తమ యొక్క దేవుని గొప్పతనాన్ని నిరూపించే మనుషులు కావాలి. ప్రార్థన మనలను దేవునితో కలిపే లింక్ వంటిది. ఇది అగాధాలన్నిటినీ దాటించే వంతెన. ప్రమాదాలు, అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది. ఇక్కడ అపోస్తలుల కాలం నాటి సంఘం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు. యూదులు విజయోత్సాహంతో ఉన్నారు. హేరోదు ఆ హతసాక్షుల వధాస్థలం దగ్గర అపోస్తలుడి రక్తం ఉలికించటానికి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్న మృగంలాగా ఉన్నాడు. అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది. అప్పుడు జరిగిందేమిటి? చెరసాల తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. యూదులు తికమక పడ్డారు. దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు. దేవుని వాక్యం జయోత్సాహంతో ఉరకల వేసింది. మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా? ఈ ఆయుధాన్ని విశ్వాసంతో మనకిచ్చిన అధికారంలో వాడటానికి మనకు సాహసం ఉన్నదా? దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ బాప్తిస్మమిస్తాడు. ఆయనకు గొప్పవాళ్ళు అక్కర్లేదు. తమ దేవుని గొప్పతనాన్ని నిరూపించే మనుషులు కావాలి. మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల కానీ, ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో కానీ, ఆయన తక్కువ అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నామేమో. మనం అడిగిన దానికంటే, ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు. ఆయన ఏమేమి చేయగలడో ఊహించు. క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో. శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు. మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు. నువ్వు దుఃఖంలో ఉన్నావా? ప్రార్థన నీ శ్రమలను మధురంగా, శక్తిపూరితంగా చేస్తుంది. ఉల్లాసంగా ఉన్నావా? నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది. బయట నుంచో లోపల నుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా? ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు. ఆ దూత తాకితే చాలు, బండరాయి పిండైపోతుంది. అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి. దేవుడు ఏమేమి చేయగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చేయగలదు. నీకేం కావాలో అడుగు. పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చేయగలదు. లోతైన అగాధాల్లో నుంచి లేవనెత్తగలదు. ఇనుప తలుపుల గుండా, ఇత్తడి కిటికీల గుండా దూసుకుపోయేలా చేయగలదు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన అనే ఆయుధాన్ని మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రార్థనను మేము నిర్లక్ష్యం చేయక దేవా, ప్రార్థనలోనే మేము గొప్ప ధైర్యాన్ని, శక్తిని పొందుకోగలమని గ్రహించి అయ్యా, ప్రార్థించుకోవటానికి మాకు సహాయం చేయమని, మీ సన్నిధిని మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.